తేజ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తమిళనాడు శివకాశిలో భారీ పేలుడు, 5 మృతి. పాసమేలారం ప్రమాద మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం, సీఎం రేవంత్ రెడ్డి. మలకపల్లిలో పేదల సేవలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదు వైఎస్ జగన్. తమిళనాడు రాష్ట్రం విరుద్నగర్ జిల్లాలోని శివకాశిలో బాణాసంచా తయారీ కర్మాగారంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీ నుంచి పెద్ద శబ్దం, పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ ఇంత భారీ ప్రమాదం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు మంగళవారం పాసమేలారం చేరుకున్న సీఎం ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఈ ఘటనపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాసమేలారం ఘటన అనంతరం మంత్రులు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మృతుల్ని తరలించడం, క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించడం వంటివి అధికారులు దగ్గర నుండి మరీ చూసుకుంటున్నారన్నారు. ఈ ప్రమాదం చాలా మంది ప్రాణాలు బలిగొందని, ప్రమాదం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళకి రావాల్సిన 1 కోటి రూపాయలు శాతంతో నేను పని మిత్రమా. చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు వాళ్ళకు వస్తాయి. ధన్యవాదాలు. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. రామచంద్రరావు ఒక మిసైల్, కిషన్ రెడ్డి, నేను, లక్ష్మణ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మమ్మల్ని ట్రోల్ చేశారు. మోదీ పీఎం అయ్యాక కూడా ఛాయ్ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి అని ట్రోల్ చేశారు. కానీ రామచంద్రరావు ఒక మిసైల్ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతెందుకన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు అడ్రస్లో కూడా అందరూ కూడా ఆ పార్టీలే కాలగర్భంలో కలిసిపోయిన అందరూ కూడా. కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం మనం. అందుకే చాలా మంది రామచంద్ర గారు ఏం చేసిరని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలా మంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇవాళ ఒక మిసైల్ అయిన రామచంద్రరావు గారు ఒక మిసైల్. కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాంటివన్నీ చేస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, సూపర్ 6 అన్నాం. అవన్నిటి కూడా కట్టుబడి ఉన్నాం. అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించాం. 203 అన్నా క్యాంటీన్లు ఇస్తున్నాం. మా ఆడబిడ్డలకి నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. నా తల్లి కష్టాలు పడింది. అలాంటి కష్టాలు నా ఆడబిడ్డలకు రాకూడదని దేశంలోనే మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ, సిలిండర్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అది గుర్తుపెట్టుకుని ఇటీవల కాలంలో ధరలు పెరిగాయి. వంట గ్యాస్ వాడడం మానేశారు. అందుకే నేను హామీ ఇచ్చా, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఇంకా చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులుంటే అవసరమైతే 4 నెలలకు ఒకసారి సిలిండర్ ఖర్చు నేరుగా మీ అకౌంట్లో వేస్తానని కూడా హామీ ఇచ్చాను. మొన్నే మీరు చూశారు, తల్లికి వందనం. నేను ఒకే మాట చెప్పాను, ఈరోజు ఒక్కొక్కరికి 2-3 పిల్లలుంటే పిల్లల్ని చదివించుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని, ఒకరికే ఇచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఈరోజు 4, 5, 6 మంది పిల్లలున్నా వాళ్లకు డబ్బులు ఇచ్చిన పార్టీ. 5 మంది ఉంటే 75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం.
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం అనేది రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని, అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని యువ విభాగాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన యువ విభాగ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూత్ వింగ్ అనేది పార్టీలో క్రియాశీలకమైందని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అని, పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని తెలిపారు. క్యాండిడేట్లు అందరూ కొత్త వాళ్ళే. ఆ నుంచి కూడా అక్కడి నుంచి ఒక 18 మంది మన క్యాండిడేట్ తప్ప నుంచి మిగతా వాళ్ళంతా అంత ఫ్రెష్ ఫేసెస్. ఆ నుంచి మన క్యాండిడేట్లు విజయం సాధించడం మొదలుపెట్టాడు. 67 స్థానాలు 2014లో గెలిచినాం. మళ్ళా 23 మందిని దాంట్లో పోచింగ్, మళ్ళా మనల్ని పార్టీని వీకెన్ చేయడం కోసం అని చెప్పి 9 మంది ఎంపీలు గెలిస్తే 3 ఎంపీలను పోచింగ్, 67 మంది ఎమ్మెల్యేలో 23 మంది ఎమ్మెల్యేలు పోచింగ్. కానీ మళ్ళీ దేవుడు మళ్ళీ 2019 వచ్చేసరికి అదే మొట్టికాయలు వేసాడు. మన దగ్గర నుంచి ఎంతమంది పోచింగ్ చేశారో కరెక్ట్గా అంతే నెంబరే, వాళ్ళ నెంబర్స్ కూడా కరెక్ట్గా అంతే 23కే పడ్డాయి. ఎంపీలు ఎంతమందిని పోచింగ్ చేశారో మళ్ళీ కరెక్ట్గా అంతే నెంబర్స్తోనే వాళ్ళ నెంబర్లు కూడా కట్టడయ్యాయి. నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ విషయాలు అందరూ కొత్త వాళ్ళే. కొత్తదనానికి విలువ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది. ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు, ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అయితే 2 గుణాలు ఉండాలి. ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం, రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. 2 ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. ఈ 3 చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా, నియోజకవర్గం ఇన్ఛార్జిగా, యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగే ఇది. మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం, అది గుర్తుపెట్టుకోండి. ఎదగడం మీ చేతుల్లో ఉంది, మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. శశిధర్ గౌడ్ బాధ్యత మాది, అతన్ని మేము ఇంటికి తీసుకొస్తాం. మేము మీ అన్నల్లా తమ్ముళ్ళా అనుకోండి. శశిని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాది. రేవంత్ రెడ్డి పిచ్చోడు, మెంటల్ గాడు. మనం భయపడాలని కేసులు వేస్తారు. రేవంత్ రెడ్డి ట్రాప్లో పడి మనం భయపడొద్దు. మనం టైం వస్తుంది, అప్పుడు వాళ్ళ సంగతి చూద్దాం. శశిధర్ గౌడ్ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్. నా మీద కూడా నేను ఎమ్మెల్యే ఉన్నా, నా మీద ఇప్పటికి 30-40 కేసులు పెట్టింది. సో వాడు రోజు ఆనందం, వాడు పిచ్చోడు మెంటల్గాడు రేవంత్ రెడ్డి. వాడిని అవమానించాలని అక్కడ చేశారు. మనం దానికి అధైర్యపడకూడదు. ఒకటి మీకు చెప్తా, వాడు చేసిన ట్రాప్ లో మీకు పడదు. వాడు మీరు ఇట్లా బాధపడాలి, మీరు అవమానంగా ఫీల్ కావాలి, ఇట్లా వాడు చేస్తాడు. వాడు ఏం చేసినా చేసుకుని మనం ధైర్యంగా ఉండాలి. బాలు మన శశిని తీసుకొచ్చిన రోజు అద్భుతంగా తీసుకొని వద్దాం. శశిని మంచిగా గాలి అంతా కూడా శశికి మంచి పేరు ఉన్నట్టు చేసే బాధ్యత మాది. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు నాయకత్వంలో చేసే బాధ్యత మాది. గ్యారెంటీ మీకు అండకుంటాం. మీరు అస్సలు అధైర్యపడకండి, అద్భుతంగా తీసుకొని వస్తాం. మీకు డోంట్ వరీ, మళ్ళీ మేము మీరు ఏడవద్దు, కంటిన్యూ పెట్టవద్దు. మనం ధైర్యంగా ఉండాలి. వాడికి కావాల్సింది అదే. మనం ఎందుకు ఏడవాలి? ఏం కాదు, నేనేమంటా ఏం వరి కాకూడదు, ఏం కాదు. మనం ధైర్యం ఉండాలి. ఎందుకంటే మనం ధైర్యంగా ఉంటే పిల్లలు ధైర్యంగా ఉంటారు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. డోంట్ వరీ, వీ విల్ టేక్ కేర్. సంగతి ఏదో చూద్దాం. మన టైం కూడా వస్తుంది. మన టైం వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఎట్లయితే చేస్తుందో గట్లనే చేస్తాం, డబ్బులు చేస్తాం. వాళ్ళకి ఏం వరి కాకూడదు, అదే పడకండి, చేద్దాం. మనకు టైం వస్తుంది. మన రాష్ట్రంలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ 14 గేట్లను మంగళవారం సిడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఇరు రాష్ట్రాల అధికారులు తెరిచారు. ప్రస్తుతం 1044 అడుగుల వద్ద నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా జూలై 1న ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా తెరిచి ఉంచుతుంటుందని తెలిపారు.
విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ఇవాళ మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్లో ప్రజల నుంచి మంత్రి విజ్ఞప్తులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులకు లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. మెడికల్ సీట్ ఇప్పిస్తామంటూ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితులు మోసం చేశారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన మన్నె సుబ్బారావు మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. ఉత్తరాంధ్రలో గ్రంథాలయ ఉద్యమ వ్యాప్తికి ఆద్యుడు స్వర్గీయ జయంతి రామలక్ష్మణమూర్తి అని, ఆయన నడిచే గ్రంథాలయమని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంగల్లి పోతన్న అన్నారు. మంగళవారం జిల్లా కేంద్ర కార్యాలయంలో గ్రంథాలయంలో జయంతి రామలక్ష్మణమూర్తి జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పోతన్న మాట్లాడారు. ఈనాడు గ్రామ గ్రామాన గ్రంథాలయాలు ఉండడానికి కారణం జయంతి రామలక్ష్మణమూర్తి చేసిన కృషి ఫలితమే అన్నారు. ఆధునిక దేవాలయాలుగా వెలసిల్లే గ్రంథాలయాలు సమాజాన్ని చైతన్యపరిచే విజ్ఞాన దీపికలన్నారు. జయంతి రామలక్ష్మణమూర్తి ఒక ఉపాధ్యాయునిగా జ్ఞానజ్యోతులు వెలిగించిన బోధకుడని, వారి ఆశయాలను కొనసాగిస్తూ మనం ముందుకు సాగాలని పోతన్న కోరారు. ఉత్తరాంధ్ర భాగాలుగా నడియాడే గ్రంథాలయంగా విశేష ఖ్యాతించి మన ముందు ఆయన భౌతికంగా లేనప్పటికీ ప్రతి గ్రంథాలయంలో కూడాను ఆయన ముఖమే మనకు కనబడతారు. ఒక కార్యక్రమంలో చేపట్టేటప్పుడు ఏ విధంగా నిర్వహణ చేయాలి, ఎలా నిర్వహించాలి, ఒక నిర్మాణ సంఘ సంస్థ రూపొందించడంలో మన జయంతి గారు నడియాడే గ్రంథాలయంగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎప్పుడూ ఒక బ్యాగ్ ఇచ్చి ఎవరు కనిపించినా తన పుస్తకం ఇచ్చి ఇది చదివి దీని మీద ఏమైనా మాట్లాడదామా అని ప్రతి స్నేహితుడికి కూడా దానికి పోయే వాళ్ళు కూడా ఆ పుస్తకం ఇచ్చి వాళ్ళు చదవమని ఒత్తిడి తెచ్చేవారు. ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఆయన అక్కడ కనిపిస్తే ఏం మాట్లాడతా ఈ పుస్తకంలో ఉన్న విషయం ఏంటి, మంచి చెడ్డ డిస్కస్ చేసేటువంటి మంచి మానవతావాది. చివరి వరకు కూడా గ్రంథాలయ ఉద్యమంలో ఉన్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయ రంగంలో చాలా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ఒక ఉపాధ్యాయ రాష్ట్ర నాయకుడిగా కూడా అతను కీర్తించబడ్డామని మనందరికీ తెలిసిన విషయమే. నడియాడే గ్రంథాలయమే కాకుండా అన్ని సమస్యల మీద అతనికి ఒక అవగాహన ఉంది. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా స్వభావం, వాళ్ళ తాలూకా శక్తి కోసం ప్రజలకు చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని చైతన్యపరిచేవారు. రానున్నటువంటి సమాజానికి ముందు చూపు మన జయంతి రామలక్ష్మణమూర్తి గారు. ఆయన కోసం రోజంతా మాట్లాడిన తన సంపద ఉంటుంది. ఆయన చాలా సింపుల్సిటీ, తన పిల్లలకు కూడా స్వార్థాన్ని చూపించలేదు. అతనికి కొన్ని రాజకీయ పలుకుబడి ఉన్న తన పిల్లల్ని రాజకీయంగా చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు వేయించుకుని ఇలాంటి తప్పుడు పనులు ఏమీ చేయకుండా జీవితాంతం చక్కటి మంచితనంతోనే ఒక నిరాడంబరంగా చివరి వరకు ఆయన ఒక పాత్రలోనే జీవించారు. ఇంటి పక్కన గ్రంథాలయం, తన సొంత గ్రంథాలయం కూడా స్థాపించి ఆ గ్రంథాలయం చివరి వరకు కూడా నడిపించే మహానుభావులు. అతను ఎంతో ఈ గ్రంథాలయ ఉద్యమానికి ఆది నాయకుడు మన జిల్లాలో. ఆయనకి మరింతగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని మన ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరికీ వచ్చి ఉంది. అందుకే అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నడియాడే గ్రంథాలయంగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎప్పుడూ ఒక బ్యాగ్ ఇచ్చి ఎవరు కనిపించినా తన పుస్తకం ఇచ్చి ఇది చదివి దీని మీద ఏమైనా మాట్లాడదామా అని ప్రతి స్నేహితుడికి కూడా దానికి పోయే వాళ్ళు కూడా ఆ పుస్తకం ఇచ్చి వాళ్ళకి చదవమని ఒత్తిడి తెచ్చేవారు.
ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఆయన అక్కడ కనిపిస్తే ఏం మాట్లాడతా ఈ పుస్తకంలో ఉన్న విషయం ఏంటి మంచి చెడ్డ డిస్కస్ చేసేటువంటి మంచి మానవతావాది, చివరి వరకు కూడా గ్రంథాలయ ఉద్యమంలో ఉన్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయ రంగంలో చాలా పేరు తెచ్చుకున్న ఒక ఉపాధ్యాయ రాష్ట్ర నాయకుడిగా కూడా అతను కీర్తించబడ్డామని మనందరికీ తెలిసిన విషయమే. నడయాడే గ్రంథాలయమే కాకుండా అన్ని సమస్యల మీద అతనికి ఒక అవగాహన ఉంది. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా స్వభావం, వాళ్ళ తాలూకా శక్తిత్వం కోసం ప్రజలకు చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ చైతన్యపరిచే వాళ్ళు రానున్నటువంటి సమాజానికి ముందు చూపు. మన జయంతి రామలక్ష్మణమూర్తి గారు ఆయన కోసం రోజంతా మాట్లాడిన తన సంపద ఉంటుంది. ఆయన చాలా సింపుల్సిటీ, తన పిల్లలకు కూడా స్వార్థాన్ని చూపించలేదు. అతనికి కొన్ని రాజకీయ పలుకుబడి ఉన్న తన పిల్లల్ని రాజకీయంగా చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు ఎంచుకుని ఇలాంటి తప్పుడు పనులు ఏమీ చేయకుండా జీవితాంతం చక్కటి మంచితనంతోనే ఒక నిరాడంబరంగా చివరి వరకు ఆయన ఒక పాత్రలోనే జీవించారు. ఇంటి పక్కనే గ్రంథాలయం, తన సొంత గ్రంథాలయం కూడా స్థాపించి ఆ గ్రంథాలయం చివరి వరకు కూడా నడిపించే మహానుభావుడు అతను ఎంతో ఈ గ్రంథాలయ ఉద్యమానికి ఆది నాయకుడు మన జిల్లాలో ఆయనకి మరింతగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని మన ప్రజలకు తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరికీ వచ్చి ఉంది. అందుకే అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ ధన్యవాదాలు. జయంతి స్మారక గ్రంథాలయ సేవా సంస్థ తరఫున గుర్తు మేరకు వచ్చినటువంటి పెద్దలారా, ఉత్తరాంధ్ర వావిలాలుగా పేరుపడి, వావిలాలుగా పేరు పడడమే ఒక గొప్ప చరిత్ర. ఏమాత్రం కూడా వావిలాల గోపాలకృష్ణ గారి ఆశయాలకు తగ్గకుండా వారు కూడా జయంతి రామలక్ష్మణ కూడా మా అందరి మధ్యనే తిరిగి. తమిళనాడు శివకాశిలో భారీ పేలుడు, 5 మృతి. పాసమైలారం ప్రమాద మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం, సీఎం రేవంత్ రెడ్డి. మలకపల్లిలో పేదల సేవలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదు వైఎస్ జగన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి తేజ టీవీ న్యూస్.